ఏస్కో ఆచారే ఆచారే కంచనమాల ఆగి నిల్చున్న గుండెల్లో పండగ ఎలా చిగురా ఇదో నువ్వు వచ్చే దారుల్లో మనసంతా పరిచేసారా చెట్టుకి పువ్వందం, పెదవికి నవ్వందం, ఆకాశానికి నక్షత్రాల అందం, భార్యాభర్తలకి అందం వాళ్ళ బంధం. అలాంటి బంధాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న 3 బ్యూటిఫుల్ కపుల్స్ ని పిలిచేద్దామా? మరి ఇంకెందుకు స్టార్ట్ చేయి. వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. అదృశ్యం ఏస్కో మన ఫస్ట్ కపుల్ ఆదిరెడ్డి గారు, వెన్నెల గారు. లెట్స్ వెల్కమ్ దెం. మెల్ల 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 మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే మెల్ల 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 మెల్లగా నచ్చాడే అసలేవో ఇచ్చాడే. సూపర్ బ్రో. సిగరెట్ కలిసేసావా? మీ ఆవిడ కన్నా కదా కలగా చూసేటి అంటే మీ ఆవిడ చూసేటి. సో మీ పేరు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి, వెన్నెల గారు. వెన్నెల గారు. మీ పేరు ఆదిరెడ్డి కాబట్టి చాలా పవర్ఫుల్ నేమ్ గా ఉంది. ఒకసారి మాకోసం తొడగొడతారా? ఎందుకు తోడక్కడ ఉంది ఇక్కడ? ఎందుకు ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్ అండి. ఏ బిజినెస్? టీ ఫ్రాంచైజీ ఉన్నాయన్న. సూపర్. ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినాము గుడ్. రీసెంట్ గానే. మాది యాక్చువల్ గా కడప. అక్కడ ఒక 8 ఫ్రాంచైజీ స్టార్ట్ అయినాయి అన్న. అయితే ఈసారి కడప వెళ్తే మన అందరికి టీ ఫ్రీ. పిజ్జా బర్గర్ కూడా ఫ్రీనే అన్న. వేసేసాడు బాగా వేసేసాడు. తొడగొట్టడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అంతే. మన యాంకర్ తో కొట్టిద్దాం, ఓకేనా? కడప. ఆ యాక్చువల్ గా చెప్పుంటే ఎపిసోడ్ మీసాలు పెంచి ఉన్నాడు. నిన్న తీసేసాను. ఇప్పుడు మీరు మీసం తిప్పండి అలాగే వద్దే. ఇవే తగ్గించుకుంటే మంచి. నువ్వు అలా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి అమ్మ తోడు ఏమంటే నెక్స్ట్ ఏంటి? హారిజాంటల్ కట్. 6 జంటలో 7 జంటలో నీ ఇష్టం. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చిన్న భాషకి చెప్పు. మీకు టీ ఫ్రాంచైజ్ ఉంది కదా? ఏ చాయ్ చాయ్ ఏదో అప్పుడప్పుడు అలాగా చిన్న కామెడీ చేస్తాను, మీరేం ఫీల్ అవ్వద్దు. పర్లేదన్నా. మిమ్మల్ని హట్ చేద్దామని చేస్తుంటాను తప్ప నాకు ఇంకే ఉద్దేశం లేదు. నేను కూడా హట్ అవ్వాలని ఫీల్ అవుతున్నాను. మీరు హౌస్ వైఫ్ అండి? మీకు చిన్న డైలాగే, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. చిన్న డైలాగ్ మాకు. మీరు కడప అన్నారు కాబట్టి ఆ డైలాగ్ ఇచ్చాం అంతే. అవును, చాలా సాఫ్ట్ అన్న. అందుకని మొక్క ఇచ్చాం, లేకపోతే మీ పీకే పీకి ఇచ్చేద్దాం. నువ్వే వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదని పీకేస్తే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో మీ ప్లేసెస్ కి వెళ్ళండి. ఎస్. నెక్స్ట్ పేరు ఎవరు? ఇప్పుడు వచ్చే పేరు చాలా పవర్ఫుల్ పేరు, నాకు బాగా తెలుసు కూడా. షరీఫ్ అండ్ కాసు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మా కోసం ఒక ఎన్టీఆర్ డైలాగ్. ఎన్టీఆర్ గారి డైలాగులు మనడు చాలా బాగా చెప్తాడు. నేను పెద్ద ఫ్యాన్ ఆ డైలాగ్స్ కూడా. మళ్ళీ మన బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం మన షరీఫ్ నోట్ నుంచి ఒక మంచి ఎన్టీఆర్ గారి డైలాగ్. ఇప్పుడే ఆదిరెడ్డి చెప్పాడు, అదే డైలాగ్ చెప్తాను. ఓకే. అన్నమాది రాయలసీమన్న అమ్మ తోడు, ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. నేను యాక్చువల్గా ఇంట్లో మీరు తేడా చేస్తే డైలాగ్ మీ ఆవిడ వాడతారు కదా ఎక్కువగా. మీకు మెమిక్రీ వచ్చేయండి ఏమైనా? అవునా, నేర్పించలేదు తనకి ఇప్పుడు? ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు కదండి, ఇంకెందుకు. ఎందుకన్నా? సో షరీఫ్ బ్రో చాలా హ్యాపీగా ఉంది. నాకు నువ్వు బాగా తెలుసు, నీ టాలెంట్ ఏంటో తెలుసు. మా షోకి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మన థర్డ్ బ్యూటిఫుల్ కపుల్ ప్రవళిక అండ్ సదన్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. గుమ్మాడి పువ్వంటి అమ్మాడి సోకిస్త గోడ దూకి రమ్మంది కోపెమ్మ. గోరు వెచ్చ నీడలో గోరు ముత్తలాటలో గోలగాల చేద్దాం నందనందన. చీర కొంగు లోపల చిలిపి పొంగు కాపల కాయలేక నేనింక కంచె దాటి వచ్చార పదరా మదన. సూపర్ బ్రో, డాన్స్ చాలా బాగా ట్రై చేశారు. చిన్న డౌట్, మీ ఆవిడే కదా అంత మగవాడు పడుతున్నారేంటి దగ్గర వచ్చి చేపట్టుకోవడానికి ఇలా?
మీరు ఏం చేస్తుంటారు సార్? యాక్సెంచర్లో వర్క్ చేస్తాను. సాఫ్ట్వేర్. మీరు? హౌస్ వైఫ్. మీ వైఫ్ పేరు ప్రవళిక కాబట్టి దాని మీనింగ్ ఏంటో చెప్పండి. తెలీదా? మీనింగ్ తెలీదా? మీకు తెలుసా ప్రవళిక మీనింగ్ ఏంటో? మీకు తెలీదు. నీకు తెలుసు కదా, చెప్పు. తెలుసు. ప్రవళిక అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్? Yes. ఆ క్వశ్చన్ మార్క్ మీ ఫేస్ లో కనిపిస్తుంది ఏంటి నాకు? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇవన్నీ మనం షోలో చూసుకుందాం. ఫస్ట్ అయితే వాళ్ళని అక్కడికి పంపించేద్దాం. Okay, ప్లీజ్ please. మీ స్టేజ్ కి సరే అయితే మన షో స్టార్ట్ చేసేద్దామా? ఏంటి స్టార్ట్ చేసేది? నాకు చెప్పి నువ్వే మర్చిపోయావా? ఏంటి? మన షోకి ఒక సాంప్రదాయం ఉందిగా కదా, మన బిగ్ టీవీ ఆడపడుచులకి చీరలు ఇస్తాం కదా. ఇస్తాంగా. చిలిపి కలల కలబోతల్లే ఒకరికొకరి కథలు కలిసి మెలిసి పయనిస్తుంటే మధుర స్మృతులు మొదలు వేవేల దీపావళుల ప్రతిరోజు పండగల నవ్వుతూ బతుకే నిండాలా మరెన్నో సంతోషాల ముగింపే లేని కోలా మనిల్లే సంబరమవ్వాలా. గానీ కొంచెం బాధగా ఉందిరా. ఎందుకు? మన సాంప్రదాయం గుర్చేసావు గానీ నువ్వే సాంప్రదాయం మర్చిపోయారా. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసాం, కబుర్లు వచ్చేసారు. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాకున్న క్వశ్చన్స్ అడిగేద్దామా? అడిగే ఫస్ట్. ఆదిరెడ్డి గారు చెప్పండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. ఎన్నో పెళ్లి చూపులు? ఫస్ట్ పెళ్లి చూపులే అండి. ఓ, మీకండి? ఫస్టే. ఇంకో ఆప్షన్ లేక చేసుకున్నారు ఏంటి? అదే అట్లేం లేదు. అదే లేదా? నాకు తెలిసి మీరు బట్టల షాప్కి వెళ్ళిన వెంటనే చూడగానే తీసుకొని వచ్చేస్తారు కదా. అంతే అన్న. అంతేగా సరే, మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి, మీకు సంబంధం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? మీరు ఫస్ట్ టైం అమ్మాయిని పెళ్లి చూపులు చూస్తారు కదా, అప్పుడు ఏం అడిగారు, ఎలాంటి ఫీలింగ్స్, అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము వింటాం సరదాగా. అదో పెద్ద కథనా? చిన్నగా చెప్పండి. అది ఒక లిఫ్ట్ లో మొదలైందనా? మీరు ఆ లిఫ్ట్ లో వాచ్మెన్ అని చేశారేంటి? మన బిజినెస్ ఏరియా దగ్గర ఉండేది. అక్కడ లిఫ్ట్ లో వీళ్ళ అమ్మమ్మ బయటకు వస్తున్నప్పుడు మా నాన్న కనపడినప్పుడు పాత రిలేషన్ బయటకు వచ్చి ఇట్లా మా వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అంటే మా పాపకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అట్లా అరేంజ్ అయిన పెళ్లి చూపులు ఇవి. పెళ్లి చూపులు చూడగా నేను అడిగారా? ఏం మాట్లాడలేదన్నా. నేను ఏం అడగడానికి ట్రై చేసినా కానీ ఊరికి చీరుప్తా కూర్చుంది అంతే. తాళి కట్టినప్పుడు తర్వాత కనీసం మాట్లాడిందే? మళ్ళీ బ్రహ్మాండంగా. మళ్ళీ ఇప్పుడు నన్ను మాట్లాడడం లేదన్నా. అంతేగా ఇప్పుడు నిన్ను మాట్లాడలేదా? ఇప్పుడు అదిరిపోయింది, మాకు సిచ్యువేషన్ దొరికింది. అసలు మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? సేమ్ అలాగే మీరు వచ్చారు, తను చూసారు, మీరు ఏడుతున్నా తను మాట్లాడలేదు, ఊపుతూనే ఉంది. మీకు తోడుగా నేను వస్తాను, అవసరం లేదు. మీ ఫ్రెండ్ క్యారెక్టర్ గా నాన్న క్యారెక్టర్ నేను చేస్తాను. ఆ అమ్మాయికి అమ్మగా చేస్తాను నేను. అమ్మగా నేను లిఫ్ట్ లో ఏదో సంబంధం చూసానంటాం. వాళ్ళింటికి వచ్చాం మనం. వాళ్ళింటికే లిఫ్ట్ లో చూసి సంబంధం అంటే బాబు మరి అంత కక్కువ. పదా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం పెట్టవే. నమస్తే. మీరు? మా పాప అండి. అమ్మ కత్తిలా ఉంది. నాకు సెట్ చేయడానికి వచ్చి నువ్వు సెట్ చేసుకుంటానెట్లున్నావు? ఏదో చేద్దాంలే. బాబు మీకు వంటలు అవేమైనా వచ్చా? వచ్చండి. మీకు పాటలు ఏమైనా వచ్చండి? మేము అలాంటి పాడమండి. మీ గురించి అడుగుతున్నాను నేను. మీరేంటండి పిల్ల చూసుకోవడానికి వచ్చి నన్ను చూస్తున్నారు? ఏ మాట అమ్మ మాత్రం కత్తిలా ఉంది. నేను చెప్పు, మందు తాగుతానండి, అలవాటు చెప్పు. మందు తాగుతా, సిగరెట్ తాగుతా. అమ్మాయి దగ్గరికి వెళ్తా అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ ఏం పేరు అడుగు. ఏం పేరు? ఎంతవరకు చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ. రేపు పెళ్ళిన తర్వాత బాగా చూసుకుంటావా? పెళ్ళైన తర్వాత వంట గింట చేస్తావా? చేయదండి మా పాప. వంట మనిషిని పెట్టించుకోండి. వంట మనిషిని పెట్టించుకోండి. దాన్నే పెళ్లి చేసుకోప్పుడు ఇంకెందుకు? బాగైందా? కట్నం ఎంత ఇస్తారమ్మా? కట్నం తీసుకున్నాడు గాడిద అంటారా? కట్నం అడుగుతావు నువ్వు? ఏంటి మమ్మీ ఎవడీడు? బంగారం లాంటి పిల్లని ఇస్తూ మళ్ళీ మీకు కట్నం కూడా ఇవ్వాలా మేము? సరే, మా అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది. మాకు నచ్చలేదండి, మీరు వెళ్ళిపోండి. పెద్ద మాట అన్నాడు సరాడు. వెళ్ళిపోవండి. మా వాడు ఆల్రెడీ అమ్మాయిని లిఫ్ట్ లో చూసి లవ్ చేశాడు. ఫిక్స్ అయిపోయాడు. మాకు కట్నం వద్దు, ఏమొద్దు, ఊరినే వచ్చాం, మామిడికి పెళ్లి చేయని చెప్తాను. ఓకే, ఈ జంట ఏదో బాగానే ఉంది. కలిసిపోండి. మీరేంటి అసలు ఏం మాట్లాడలేదు వెన్నెల గారు? ఇంట్లో కూడా అంతేనా? ఇంతే సైలెంటా? వైలెంట్ నాతో. మిమ్మల్ని కొట్టారా? తను మామూలు కొట్టింది, తగ్గట్లేదు.
పెళ్ళయి ఇన్ని ఇయర్స్ అయింది. సో ఆమెలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చిన క్వాలిటీ ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి ఆది గారు. నచ్చిన క్వాలిటీ అంటే చిన్నపిల్ల మనస్తత్వం, నచ్చని క్వాలిటీ అంటే తొందరగా కోపం వచ్చేస్తుంది నాకంటే తొందరగా. ఓకే. అది ఎందుకు వస్తుందో తెలియదు, దేనికి వస్తుందో తెలియదు, అసలు ఏమో అర్థం కాదు. అది అది ఒక డిఫరెంట్. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓ అప్పుడు ఏం చేస్తారు మీరు? అది వర్ణనాతీతం. అది ఇది మా కోసం ఒకసారి కోపం రప్పించండి. అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయదన్నమాట. ఏదో మొహమే రెండు కొడితే అదే అవుతుంది కొట్టండి, మొహమే రెండు కొడితే అదే అవుతుంది కొట్టండి. అలాంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను రివర్స్ లో కోపడతాను, అప్పుడు సైలెంట్ అయిపోతుందండి. అందరు చేసేది. అవునా? నువ్వు కూడా కదా? నేను ఇంట్లో వెళ్ళిపోతాను బయటికి. మీకు అతనిలో బాగా నచ్చిన క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్? అతనే నచ్చనద్దు, వేరే చెప్పండి. అన్ని నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయా? నచ్చంది కోపం ఎక్కువ. అదేంటది? ఇద్దరు కోపం ఎక్కువ అని చెప్పుకుంటున్నారు. ఇద్దరికే కోపమే. బీపీ అని చూపించుకోండి ఒకసారి మీరు. నాకు ఎందుకు ఆదిరెడ్డి స్మైల్ మాత్రం చాలా జెన్యున్ గా, చాలా క్యూట్ గా, చాలా బాగుంది. చూసావా? మా వెన్నెలాకి ఏం తక్కువైంది, ఇంకా జెన్యున్ గా ఉంది, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. సర్లే, మామిడిదేం బాగాలేదులే. ఎస్, అండ్ మై ఫేవరెట్ కపుల్ షరీఫ్ అండ్ కాషు. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. మీ అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం గల కారణం పెళ్లి చూపులు అవుతాయి కదా. సో ఎలా జరిగి, ఎలా ఫస్ట్ అక్కడ చూసారు, మీలో లవ్ ఎప్పుడు పుట్టింది అవన్నీ చెప్పండి మాకు. నేను యాక్చువల్గా రిజెక్ట్ చేద్దామని వెళ్ళే పెళ్లి చూపులకి. మా అమ్మ పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతుంటే ఎలాగో రిజెక్ట్ చేసేదే కదా అని వెళ్ళా. అమ్మాయిని చూస్తే కదా 10 వెళ్ళిపోదాం అంటే కొంచెం ఒక గంట కానీ అక్కడ ఎంగేజ్మెంట్ చేస్తారు అదే రోజు. అయ్యో ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు April 1. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఎంగేజ్మెంట్ అయిపోగానే? అరే మీ రియాక్షన్ ఏంటండి? మీకు కూడా తెలియదు ఎంగేజ్మెంట్ అవుతుందని? అవుతుందని తెలీదు. తర్వాత కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా 2 months కాల్ చేయలేదు, మాట్లాడలేదు. మళ్ళీ June 7th మ్యారేజ్ కి వచ్చారు. దీన్నే ఫోర్స్డ్ మ్యారేజ్ అంటారు. రిజెక్ట్ చేద్దాం అనుకున్నారా మీరు? లేదండి, లేదు. చూడగానే నచ్చారు సరే. మా డాడీకి బాగా నచ్చారు ఈయన. ఎన్టీఆర్ లో ఉన్నారు కదా, ఎవరికైనా నచ్చేస్తారు. ఏంటి మా అమ్మకి వీళ్ళ ఫాదర్ కజిన్. పెళ్లి ఏదో విధంగా అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత హ్యాపీనా? ఇంకా ఇంకేం లేదు, అంతా హ్యాపీ. ఆవిడ ఏదో చెప్పాలనుకుంటుంది, చెప్పండి. కొంచెం కొంచెం మా చిన్నబాబు పుట్టేంత వరకు తనకి ఇష్టం లేనట్టుగా ఉన్నట్టుగా అలా ఉన్నారు. చిన్నబాబు పుట్టేంత వరకు ఇష్టం ఉన్నట్టు లేనట్టు ఉన్నాడు. పుట్టిన తర్వాత తప్పక ఇంక ఇష్టం ఉన్నట్లు ఉన్నాడు. నాకు ఈ సీన్ నిజంగా ఇప్పుడు లైవ్ లో చూడాలని ఉంది. సరే అలా మందేద్దాం పద, బార్కి వెళ్దాం. బారు ఇప్పుడు వద్దులే గానీ సినిమాకి వెళ్దాం. ఏంటి పద, సినిమా కూడా వద్దు గానీ అలా పార్క్ వెళ్దాం పద. ఈ పార్క్ కూడా బాగాలేదు, పని చేద్దాం, పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం. హాయ్ అండి, మా ఫ్రెండ్. తెల్లెవరు పిల్లలు కొంచెం టీ ఇస్తారేంటి? మాకు రాదు. టీ తాగాలంటే బయట తాగొచ్చు కదా, వాళ్ళు ఎవరి ఇంటికి వచ్చి అన్నాడు ఎందుకు? మనకు తెలిసిన లేరా? అవునా? నువ్వు పెళ్లి చూపులంటే రావని చెప్పి ఇలా తీసుకొచ్చాయి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కూతురు తల్లి క్యారెక్టర్ అర్థం కావట్లేదు. తినే పెళ్లి కూతురు అయితే ఓకే. కొంచెంసేపు అలా చూడు, ఎలా ఉంది అమ్మాయి? చూసా, అయిపోయింది, పద వెళ్దాం. రింగ్ తీ. ఏ రింగు? ఏదో రింగ్ తీ. ఏం కాదు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నావా? వెళ్ళరా, పెట్టు. కంగ్రాట్స్. అప్పుడు ఆ రోజు సడన్ గా మా అమ్మ ఒక గంట సేపు కూర్చో, ఒక ½ అవర్ కూర్చో, వెళ్దాం అని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎలాగో రిలేటివ్స్ కదా, నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళా, నేను వెళ్ళా, వాళ్ళు మా ఇంటికి రా. ఇప్పుడు వెళ్తున్నారా? సో ఎలాగో బంధువులైనా పెద్ద రిలేషన్ దగ్గర వెళ్ళడం లేదనమాట. అరే ఏదో వచ్చారు మాట్లాడతారని కూడా, ఒకడేమో పెద్ద గిన్నె తెస్తున్నాడు వండటానికి, ఒకడేమో రైస్ బ్యాగ్, ఒకడేమో చికెన్ తెచ్చేస్తున్నాడు. ఈ అడవుడు అంతా ఎందుకంటే అప్పుడు మెల్లగా చెప్పారనమాట, ఎంగేజ్మెంట్ చేస్తున్నావు, నువ్వు ఎలాగైనా చేసుకోవాలి, లేకపోతే ఇక మా అమ్మ మొదలు పెట్టింది సోకాలు తీయడం. మమ్మీ ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ. మీరు హ్యాపీ కదా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇప్పుడు క్రికెట్ ఆడతారు కదా? ఇద్దరు క్రికెట్ ఆడతారు. లాస్ట్ టైం చూసాను, వీళ్ళు అండర్ 19 అండర్ 13 మ్యాచెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మా మ్యాచ్ వాళ్ళ మ్యాచ్ ఆడుకోవడానికి సెట్ అయింది. ఈ మధ్య మీరు ఏదో మూవీ డైరెక్షన్
డైరెక్షన్ చేశారని తెలిసింది. ఏంటి దాని సంగతులు ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ గా నేను నా ఫుల్ టైం ప్రొఫెషన్ ఇదే. ఎంబీఏ చేశాను కానీ ఎప్పుడు కనీసం ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాల. మిమిక్రీ చేస్తూనే ఉండేవాడిని. కోవిడ్ లో సడన్ గా ఇన్కమ్ ఆగిపోయింది. ఏం అర్థం కాని పరిస్థితి. ఇక్కడ అప్పుడే కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్నా హైదరాబాద్ లో. ఇది అమ్మేద్దామా లేకపోతే ఊర్లో అమ్మేసి ఇక్కడే కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం, ఆ డబ్బులు ఇక్కడ కట్టే, ఇలా ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఆయన తగిలారు. సో ఆయన ప్రొడ్యూసర్ గా ఆయన దగ్గర ఒక కథ ఉంది, దానికి మాటలు డైరెక్షన్ చేయాలంటే అలా స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ చివరికి వచ్చింది. సూపర్. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? ఈ ఇయర్ ఎండ్ లో ఉండొచ్చు. ఆల్ ద బెస్ట్ బ్రో. సూపర్ హిట్ అయిపోవాలి సినిమా వాళ్ళందరికి ఇలాంటి కష్టాలు వస్తాయి, దాన్ని సినిమా కష్టాలు అంటారు. యా. సో అనుకోకుండా పెళ్లి అయిపోయింది మీకు. సో అప్పుడు నచ్చిన విషయాలు కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ నచ్చిన విషయం చెప్పండి. అన్ని ఉన్నాయి, బట్ అన్నిటికంటే ఎక్కువ షీ కేర్స్ అలాట్. నేను ఎలా కేర్ తీసుకుంటానో ఫ్యామిలీ పిల్లల కోసం, తను నాకంటే ఎక్కువ కేర్ తీసుకుంటది. అది బాగా నచ్చుతుంది. నచ్చదంటే తనకి తెలుసు. నిద్రపోతా ఉంటది పగలు, కాసేపు గ్యాప్ వస్తే నిద్రపోతా ఉంటది. అది దేవుడిచ్చిన వరం. సాధారణ ఎవరికి పట్టదు. నాకు రాదు. నైట్ టైం కూడా పడుకుని పోతారు. నైట్ పగలు ఇప్పుడు కాసేపు అక్కడ కుర్చీలో నిద్రపోద్ది. అండ్ మీరు చెప్పండి. చాలా విషయాల్లో సపోర్ట్ గా ఉంటారు. నచ్చింది ఏంటి అంటే ఎక్కువ మొబైల్ చూస్తూ ఉంటారు. మాతో ఎక్కువ స్పెండ్ కాకుండా మొబైల్ తో ఎక్కువ స్పెండ్ చేస్తారు. మీరు చెక్ చేస్తారా ఫోన్? ఆ ఇన్సిడెంట్ చెప్పాలన్నా, ఇది మర్చిపోయిందా, మిస్ అయ్యాము. పెళ్ళైన కొత్తలో ఈవెంట్ కి వెళ్ళొచ్చాను. నైట్ లేట్ అయింది, పడుకున్నా. అమ్మాయి కూడా నిద్రపోతుంది. ఇంకా సడన్ గా దుప్పటి మధ్యలో గొడుగులా పైకి కనపడుతుంది. ఇది ఏంట్రా అని చూస్తే లోపల దుప్పటి తీసుకుని నా ఫోన్ అంతా చెక్ చేస్తుంది. దొరికి మీకు చాలా ఉన్నాయి. ఏం దొరికే చెప్పండి. ఏదో ఫ్రెండ్స్ చాట్ చేస్తుంటారు కదా, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చాట్ చేస్తారు కదా. అమ్మాయిలు ఎవరైనా చాట్ చేస్తే నచ్చేది కదా తనకి. ఫస్ట్ మీకు అమ్మాయిలు ఇచ్చే మంచి కాంప్లిమెంట్ ఏంటి? మామూలుగా మిమిక్రీ గురించి కాకుండా కాంప్లిమెంట్ ఇచ్చేంత క్లోజ్ గా ఎవరితో మాట్లాడండి. ప్రొఫెషన్ గురించి మాట్లాడితే ఏదున్నా, ప్రొఫెషన్ గురించి మాట్లాడితే ఏదున్నా. ఇంకా లేట్ నైట్ ఈవెంట్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళారా లేదా ఇలాంటి తప్ప జనరల్ గా ఎక్కువ ఏం మాట్లాడండి. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి? మామూలుగా అంటే అది ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడ ఉన్నారు ఏంటి కనుక్కొని మీరు డ్రాప్ చేస్తారా లేకపోతే మీ ఇంటికి రండి అని అడుగుతారా? అడగండి, క్వశ్చన్స్ బాగున్నాయి. ఇది ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఇప్పుడు అన్ని తవ్వుకోవడం ఎందుకు, క్లోజ్. చెప్పండి. ఎప్పుడైనా దొరికిపోయారైనా ఫోన్ చూస్తున్నప్పుడు దొరికారా? మీ రియాక్షన్ ఏంటి? మీరు కొడదాం అనుకున్నారా? ముందు అసలు ఈ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. అంటే చూసేదాన్ని కానీ కొట్టేదాన్ని. అంత భయం ఈయనంటే. నాకు తెలిసి ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పిలిచి జెన్యున్ గా ఆవిడ చూడండి జెన్యున్ చెప్పేస్తుందో దొరికేశారండి అనేసి. ఇప్పుడు మీకు నెక్స్ట్ బ్రేక్ అంటే ఎలా దొరికారు, ఏ విషయం దొరికారు మీకు సార్ ఇప్పుడు చెప్పండి. ఏం చూసారు? ఐ లవ్ యూ అన్నారా? ఏం లేదు. మా ఇంటికి రండి మా వాళ్ళు లేదన్నారా? మామూలుగా చాటింగ్ చేస్తే నాకు అమ్మాయిలతో ఎందుకు చాటింగ్ చేస్తామని కోపం, అంతే. అమ్మాయితో తిన్నావా, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, హాయ్ సార్ అని మెసేజ్ చేస్తూ ఉంటారు. తప్పే ఉందండి, వర్క్ కోసం చేస్తారు తప్ప. మీరు తప్పేంటి? తప్పే కదా. వైఫ్ నుంచి కానీ ఎట్లా ఇంకొకరు గుడ్ మార్నింగ్ చెప్తారు? ఏముంది తీసి గుడ్ మార్నింగ్ అంటే సరిపోద్ది అంతే. నేర్చుకో. ఇప్పుడు వీళ్ళు బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఎవరితోని గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పకు. ఏదో ఓకేగా బాగా తెగించవరా నువ్వు. షరీఫ్ నువ్వేం టెన్షన్ పడద్దు. మరి లాస్ట్ టైం ఆ అమ్మాయితో కనిపించి అమ్మాయి ఎవరు మరి ఆఫీసర్ అన్నావు? జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. సో చూస్తూనండి, షరీఫ్ జీవితంలో కొన్ని నిజాలు మళ్ళీ బయటపడబోతున్నాయి. ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే మన లైఫ్ కన్నా పక్క లైఫ్ నాశనం అయిపోతుంటే మనకు చాలా ఇష్టం కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? ఇందాకించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, మన థర్డ్ బ్యూటిఫుల్ కపుల్. సో మాట్లాడేద్దామా? మీ పేరు ఏమన్నారు? సదన్. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ సో మ్యారేజ్. ఎన్నో పెళ్లి చూపులో ఓకే చేశారు ప్రవళిక గారిని. నాది సెకండ్. మీది ఫస్ట్. సరే, మీ ఫస్ట్ పెళ్లి చూపుల గురించి చెప్పండి. ఫస్ట్ ఓపెన్ గా చెప్పే ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. ఫస్ట్ పెళ్లి చూపులకి ఎవరింటికి వెళ్ళారు, ఎవరు అమ్మాయి, ఏంటి పరిస్థితి చెప్పండి ఊరికనే. మ్యాట్రిమోనీలో చూసాను ఆ అమ్మాయిని. ఫోటోలో చూస్తే బానే ఉంది, అక్కడ డైరెక్ట్ వెళ్ళి చూస్తే చాలా లావు ఉంది. గ్రాఫిక్స్ లో అడ్జస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందా? టచ్లో లేవా? ఉండాలయ్యా. ఏం మాట్లాడుతున్నావు?
సెకండ్ పెళ్లి చూపులు సెకండ్ పెళ్లి చూపులు తిను. ఓకే ఎలా జరిగింది? ఫస్ట్ పెళ్లి చూపులు వెళ్ళి చూసాక అలా ఎక్స్పీరియన్స్ అయినాక సెకండ్ ఐ మీన్ ఇంట్రెస్ట్ లేదు. సో వెళ్ళాక చూస్తే అప్పుడు ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చూసాను 1 వీక్ గ్యాప్ తీసుకొని. సో ఆ 1 వీక్ తర్వాత వెళ్ళి చూసాక నచ్చింది. మేము ఓకే చెప్పాక 15 days కి ఎంగేజ్మెంట్ అయింది. 1 week కి కోవిడ్ వచ్చింది. March 15th ఎంగేజ్మెంట్ అయింది. ఓకే March 21st లాక్డౌన్. చాలా దైద్యంగా ఉంది. పెళ్లి ఎప్పుడైంది మరి? నవంబర్. మధ్యలో 6 months గ్యాప్ అవుతుందిగా. ఫోన్ కాల్స్ అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. ఈ టైం ఏదైతే 8 months ఉందో ఇది మీరు ఇంకా క్లోజ్ అవడానికి చాలా హెల్ప్ అయిందా? యా చాలా హెల్ప్ అయింది. నైస్. మీకు ఫస్ట్ సంబంధం కదా, తను చూడగానే ఓకే అనిపించాడా లేకపోతే ఇంకో ఆప్షన్కి వెళ్దామని అనిపించలేదా మీకు? అలా ఏం లేదు. ఫస్ట్ చూసాక కొంచెం 1-2 days టైం తీసుకొని ఓకే చెప్పి. యాక్చువల్లీ మీ ఇద్దరికి ఇంకా పెళ్లి అవ్వనట్లున్నారు తెలుసా? మీ ఇద్దరు యంగ్ గా ఉన్నారు చాలా. జస్ట్ ఇప్పుడే లవ్ చేసుకుని ఇలా మేము వచ్చాము, ఇంకా మా ఇంట్లో పెళ్లి ఒప్పుకోవట్లేదు అన్నట్లున్నారు మీ ఇద్దరు. ఒప్పుకోకపోతే ఒప్పిస్తావా? ఫైట్ లోనే చేస్తావా ఏంటి? మన ఛానల్ దేనికి ఉందిరా? అవసరం కలుపుతాం, కోపం వస్తే విడదీస్తాం. వీళ్ళు ఫోన్ కాల్ సీన్ రీక్రియేట్ చేద్దామా మనం? కరెక్ట్ గా పెళ్లి టైంకి ఇలా రింగి పెట్టి లాక్కెళ్ళిపోతాం మనల్ని. లాక్డౌన్ పడింది. దా. మనం ఫస్ట్ పెళ్లి చూపుడికి వెళ్దాం. అమ్మాయిది మ్యాట్రిమోనిలో ఫోటో చూసాము, చాలా బాగుంది, అదిరిపోయింది. నచ్చింది కదా నీకు కూడా? నాకు నచ్చింది. ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెంట మొహలు వేసుకొని మేకప్ లేకుండా నైట్లతో అటు ఇటు తిరుగుతుంటారు. ఎక్స్క్యూజ్ మీ, పని అమ్మాయి వచ్చింది ఫస్ట్. పెళ్లి కూతురు అనుకుంటా. మనం ఇందాక నాకు వాట్సాప్ లో చూపించింది ఈఎంఐ అనుకుంటా. ఇప్పుడు ఈఎంఐ చేసుకోవడానికి వచ్చావా? ఈఎంఐ చేసుకోవడానికి వచ్చా కానీ వాట్సాప్ లో డైరెక్ట్ చాలా తేడా. నచ్చలేదు సారీ అని చెప్పు. సారీ నచ్చలేదు. పద వెళ్ళిపోదాం. మీరు నాకు నచ్చారు, నెంబర్ ఉందా? నువ్వు మారవరా? ప్రపంచం అంతా ఒక దారి అయితే నీదొక్కడిదే ఒక దారి. ఖర్చులోనండి మనతో కలుద్దాం ఓకేనా? అందుకనే అలాంటి నీకు కథలాంటి ఫిగర్ ఉంది కానీ నేనే సైడ్ చేశా. బయట పోయి రామ్ ప్రసాద్ భ్రమరాంబిక కలుద్దాం ప్యాకప్ తర్వాత. ఫైనల్ గా మీరు తమ్ముడు వయసు అయిపోతుంది, టైం లేదు, అర్థమైందా? త్వరగా వెళ్ళి అమ్మాయిని ఇస్తే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పద. ఓకే. నమస్తే బాబు. ఈ ఇంట్లో పని చేస్తున్నాను. ఈ అమ్మాయి చాలా బాగుందిరా. నాకు తెలిసి మీకు తనకి బాగా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. అవును నాకు మీ స్మైల్ కూడా ఇద్దరిది కొంచెం సింక్ అయింది. అవును. అయితే వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. టైం లేదు, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. రింగ్ పెట్టండి. సారీ లాక్డౌన్. పద. ఈ లాక్డౌన్ వచ్చి వైన్ షాపులు మూసేశారు. మందు దొరకడం కష్టం అయిపోతుంది. నీ కోసం కష్టపడి బ్లాక్ లో వైట్ బాటిల్ కొనరా. కూర్చో. డైరెక్ట్ గా వాటర్ కలుపుకుంటావా? డైరెక్ట్ తాగేసే. వాటర్ లా ఉంటది. అబ్బా కిక్ ఎక్కిందా? వాటర్ అయితే ఇలాగ అయిపోతుంది, మందు అయితే ఏమవుతావు. ఎంగేజ్మెంట్ అయిపోయి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందిరా లాక్డౌన్ వల్ల. కొంతి మాట ఇప్పుడే కాల్ చేయి. మీ వాడు ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నార్మల్. మీ ఇంట్లో కరోనా వచ్చింది ఎవరికన్నా? ఎవరికి రాలేదు. ఏది వంత అవుతుందండి, స్మెల్ వస్తుంది. మాకు కూడా స్మెల్ వస్తుంది. నువ్వు కూడా తాగుతున్నావా? హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను రా ఉదయం వచ్చా కదా, పని మనిషిలో గెటప్లో ఉన్నావు. నీ నోట్ల మన్ను పోయ్యా. ఏ పనోడివి నువ్వా? చెప్పు. మందేస్తున్నావా? అవును. మనతో కలుద్దాం సపరేట్ గా ఓకేనా? ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చే ఫోన్. కలుద్దాం. ఓకే. హలో. హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏమిటా ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం. మీ ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, బయట రావద్దు 3 months. పెళ్ళయి ఇన్ని ఇయర్స్ అయింది. సో ఆమెలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చిన క్వాలిటీ ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి. బాగా నచ్చిన విషయం అంటే పేషెన్స్ చాలా ఎక్కువ. అసలు నచ్చింది ఏంటంటే ఫ్రైడే వీక్ పార్టీస్కి వెళ్ళాలంటే పంపదు. తోడు తీసుకెళ్ళండి. తోడు తీసుకెళ్తే పార్టీ ఎందుకు అవుద్ది, పెంట అవుద్ది. ఈయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మనోడు వెళ్తా ఉంది ఏ అమ్మాయితోనే ఎవరు తెలుసు? ఫ్రెండ్స్ తోనే. వచ్చేదే ఫ్రైడే సాటర్డే అంటే కొంచెం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలనిపిస్తుంది. రోజు మీ ఇంట్లో ఉంటాడు కదా, పంపించచ్చు కదా, తప్పే ఉంది. పంపించకపోవడానికి కారణం ఏదో ఉండుంటది. చెప్పండి కారణం ఏంటి? ప్రతి వీకెండ్ వెళ్తారండి.
మీ గర్ల్స్ బ్యాచ్ ఉంటుంది, లేడీస్ బ్యాచ్, వాళ్ళతో పార్టీ చేసుకోండి. బేబీ ఉందండి మా ఇద్దరికి. ఆ బేబీ కూడా గ్యాంగ్ ఏర్పడి ఆ బేబీని పంపించండి. సాఫ్ట్వేర్ కంపెనీ అంటున్నాడు, అటు ఇటు ఆ ప్రెషర్ నాకు తెలిసి ఎంత ఉంటుందో. అదేందా జాబ్ చేయకపోయినా మా వాళ్ళు చాలా మంది చెప్పారు ఒక్కోసారి ఈ సాఫ్ట్వేర్ జాబ్ కన్నా వైన్ షాప్ పెట్టుకోవడం బెస్ట్ అంటుంటారు. కాదు, అంత పార్టీ చేసుకోవాలంటే ఈ ఇంట్లో కూర్చొని తాగొచ్చు కదా హ్యాపీగా, పిల్లలతో మాట్లాడుకుంటూ పాపని ఇంట్లో చూసుకుంటూ. కూర్చొని తాగితే మనకన్నా మన ఆవిడ ఎక్కువ తాగేస్తుంది. నా కోసం అప్పుడే నేను నెలకి ఒక 2 weeks పంపించండి. ఓకే అండి, పంపిస్తాను. ఓకేనా? నా దగ్గర పంపించు, బాటిల్ పట్టుకొని రా. మీరు చెప్పండి, ఆయనలో నచ్చిన విషయం ఏంటి, నచ్చిన విషయం ఏంటి? రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి చాలా అందరినీ బాగా చూసుకుంటారు, కేర్ ఎక్కువ చేస్తారు. నచ్చందంటే ఊరికే కోపం వస్తుంది. సో కోపం వచ్చినప్పుడే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని కూల్ చేస్తే సక్సెస్ అయిపోతారు. ఆ కోపం దగ్గర ఒక్కసారి వైఫ్ అండ్ కదా హస్బెండ్ కదా. సో మీరు కూడా అస్సలు కోపం తెచ్చుకోకుండా మీకు ప్రేమగా చెప్తే సార్ట్ అవుట్ అయిపోద్ది. అంతే, అది. నువ్వు చెప్పు ప్రేమగా. కోపం అనేది నథింగ్, పెద్ద విషయం కాదు, తగ్గించుకో. అన్ని బాగానే చెప్తున్నావు గానీ నువ్వెందుకు పాటించావు? నువ్వెందుకు నా మీద కోప్పడతావు? నేను చూస్తేనే చిరాకు ఉంటదిరా. ఎందుకు? ఏ ఈ డ్రెస్ నువ్వు నీ వాటం చెయ్యి. నువ్వే కదా సెలెక్ట్ చేసుకుని ఇదే వేసుకో అన్నావు. నేను చెప్పింది ఈ డ్రెస్ కాదు, నేను కొంచెం త్వరగా వేసుకోమన్నా. సో మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా? తెలుసు. సో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా చాలా నీట్ గా అందంగా అడుగు. మనం మన పార్ట్నర్ దగ్గర సంథింగ్ ఏదో ఒక తప్పు చేసి అది రీగ్రెట్ ఫీల్ అవుతాం మనం. సో ఈ స్టేజ్ వాడుకొని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పకపోతే ఇప్పుడు చెప్పండి. అట్లా ఏం ఫీల్ కాలే, రీగ్రెట్ లేదు అసలు. అంటే 1.5 year కదా పెళ్ళయింది. నెక్స్ట్ ఇయర్ రండి చెప్తా అప్పుడు. అన్ని రిగ్రెట్స్ అన్న అప్పుడు వేరే షో పెడతాం మీరు అన్ని. పోనీ నువ్వేమైనా అర్రే మిస్టేక్ చేశాను, తను బాధ పెట్టానే? నేను నా క్రూషియల్ టైం ఏదైతే ఉందో ఈ 1.5 year మ్యారేజ్ తర్వాత కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. 30/21 మాది. ఏ చిన్నదైనా గానీ బాగా అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ గా అటు నా ఫ్యామిలీకి అటు వాళ్ళ ఫ్యామిలీకి చాలా బ్యాలెన్స్డ్ గా నిలబడింది. సో నేను ఇంకా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. రిగ్రెట్ కంటే మేజర్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్న ఏజ్ లో చాలా నేనైతే అనుకున్నాను అనమాట, అంటే ఈ అది పీక్ ఆఫ్ ది పీక్ డౌన్ ఫాల్ అనమాట. ఒక పీక్ నుంచి కింద పడితే ఎట్లుంటుందో డిప్రెషన్ స్టేజ్ దగ్గరికి పోయినంత ఫెయిల్యూర్ అన్నమాట. ఆ ఫెయిల్యూర్ నుంచి తన వల్లనే నేను ఇప్పుడు ఇట్లా ఇంత హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట. రిగ్రెట్ అయ్యేకి ఛాన్స్ కూడా లేదు లైఫ్ టైం. సరే బ్రో, మనం చెప్పక్కర్లేదు. చూస్తుంటే 10 episodes చెప్పేలా ఉన్నాడు. కనీసం 100 love stories ఉంటాయి మనకి. దొరికిపోయిన ఒక 50, దొరకని ఒక 50, ఆ లావిడ దొరికిపోయిన 25. సరే బ్రో, మీ లైఫ్ లో మీరు రిగ్రెట్ అయ్యి పశ్చాత్తాపడ్డ, అర్రే అనవసరంగా నేను బాధ పెట్టానే అనవసరంగానే, ఏం ఫీల్ అయ్యారా? చాలా సార్లు అయ్యా యాక్చువల్ గా. పెళ్ళైంది ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ విలేజ్ లో ఎలా ఉంటారు, సో అలాగే ఉండేవాడిని. తర్వాత మెల్లగా రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయిన తర్వాత అనిపించేది అప్పుడు కూడా ఇంకా బాగా చూసుకుంటే బాగుండేది కదా అని. అంతే. మరోసారి సారీ చెప్పేసి. సారీ రోడ్డు మీద అడుగు, సారీ. సూపర్. మీరు ఏమైనా మీ ఆయన విషయంలో అర్రే ఈ మిస్టేక్ చేసేసానే సారీ అట్లా ఏమీ లేదు. ఏం లేదు. సరే బ్రో, ఇంకా స్టార్ట్ చేయండి లవ్ స్టోరీలు. అది రాస్తే పుస్తకం తీస్తే సినిమా అవుద్ది. బిగ్ టీవీలో వచ్చేలాగా ఏదని చెప్పుకోండి. బ్రేకప్ ఉంది యాక్చువల్లీ, తనకు కూడా తెలుసు. చెప్పండి. మా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆ విషయం తనకు తెలిసి తనే ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడింది. ఏమని కలిపేద్దాం అనుకున్నారా ఏంటి కొంపతీసి? ముందు ఇలా చెప్పారు మీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు, సో మీతో మళ్ళీ కలిసే ఉద్దేశం అయితే ఆయనకి లేదు అని తన క్లారిటీగా చెప్పింది అనమాట. సూపర్. అమ్మాయి పెళ్లి అయిపోయింది కదా? అయిపోయింది. షరీఫ్ ని మీరు హర్ట్ చేయకుండా, తన హర్ట్ చేసినా మీరు తన హర్ట్ చేయకుండా చాలా బాగా అర్థం చేసుకున్నారు. మీరు ట్రూ వైఫ్, ట్రూ లవ్. షరీఫ్, నిజంగా నువ్వు చాలా లక్కీ తనని దొరకడం మాత్రం. ఆ విషయం నిజం. నా ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అన్ని కూడా తనే చేస్తుంది. అవునా? పెళ్ళైనప్పుడు కొత్తలో నాకు విలేజ్ లో ఉండేవాడిని, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, చాలా డబ్బులు వచ్చాయి, రెగ్యులర్ ఈవెంట్లు చేసేవాడిని. ఆ టైంలో తను ప్లాన్ చేయడం వల్ల అక్కడ ఇల్లు కట్టాం, మళ్ళీ ఎక్కడో ఫ్లాట్ కొనుక్కున్నాం. ఇంకా పిల్లలు స్కూలింగ్, వాళ్ళ స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ తనే ప్లానింగ్. నేను ఓన్లీ వెళ్ళేదని తెచ్చేవడం అంతే. మీకు ఫస్ట్ లవ్ తో మాట్లాడినప్పుడు కోపం రాలేదా? మీకు వచ్చిందా? కొట్టారా? కొట్టాను కానీ గొడవ అయింది.
దాచే ఉంచేనా నిన్నే నిన్నే. మీకేమైనా భయం వేసిందా మళ్ళీ వేరవుతారేమో, ఎందుకు అటు వెళ్తున్నారు అని? మాట్లాడిన తర్వాత తను కూడా క్లారిటీ ఇచ్చింది, రాను లైఫ్ లోకి ఎప్పటికీ. యా, మాకు ప్రోమోకి మామూలు కంటెంట్ ఇవ్వలేదండి. షరీఫ్, జెన్యూన్ గా నీ చెప్తున్నారు. బతుకు బస్ స్టాండ్. మీ మిస్సెస్ అయితే చెప్పారు, ఏదో మెయిన్ స్టోరీ ఉన్నారు కదా, మెయిన్ స్టోరీ చెప్పు. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే సూసైడ్ చేసుకునే లవ్ స్టోరీ కూడా ఉన్నా? మనం చంపడం తప్ప వచ్చేంత ఇది కాదు. మనం బతకడం కోసం ఎవరైనా చంపేయడానికి రెడీ కానీ చచ్చేంత పిరికొండేది కాదు. ఫస్ట్ అదే బాగుండే స్టోరీ. నా లైఫ్ లో ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు రమేష్. ఆయన పేరు ఆయనకి అన్నీ తెలుసు నా గురించి. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఇష్యూ జరిగినప్పుడు కూడా నాతో ఒకసారి కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. డైరెక్టర్ గారు నాకు తెలిసి మీకు 2-3 ఉంటాయి ఎక్స్ట్రా స్టోరీలు. ఏదో రోజు మీరు వస్తారు ఇక్కడ చెప్తా. ప్రవళిక, నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా, అరే మిస్టేక్ చేసేసాను, తన బాధ పెట్టేశాను, తన ఫీలింగ్ బాధ ఉంటుంది కదా. పెట్టేశాను? అట్లా ఏం లేదు, ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఆ డే పెంచము అంతే, 1 డేలోనే సార్ట్ అవుట్ అయిపోతుంది ఎప్పటికప్పుడు. నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా, అరే మిస్టేక్ చేసేసాను, తన బాధ పెట్టేశాను, తన ఫీలింగ్ బాధ ఉంటుంది కదా. పెట్టేశాను? బేబీని చూసుకోవడం నాకు సరిగ్గా రాదు, ఓకే. చూసుకోలేకపోతానే అని చిన్న రిగ్రెట్ అంతే. చిన్నపిల్లలు పెంచిన సినిమాలు కూడా ఉంటాయి, సిసింది చూస్తే మీకు పిల్లలు ఎలా పెంచాలో తెలిసిపోతాయి. బేబీకి 3 years అండి. ఇంకా చూసుకోపోండి బ్రో. చెప్పిన మాట వినదు కదా. బేబీ వినట్లేదా, మీ ఆయన వినట్లేదా? బేబీ వినట్లేదు, దానికి తగ్గట్టు బేబీ ఇద్దరు. చూసుకొని మనం డే కేర్ లో జాయిన్ చేసాం. మనోనే జాయిన్ చేసేయండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా, అప్పుడు తీరిపోద్ది. కంపల్సరీగా సాలిడ్ గా నీతో 4-5 లవ్ స్టోరీలు ఉన్నాయి, ఎందుకంటే చూడడానికి అరవింద్ స్వామిలో ఉన్నాను. సో బెస్ట్ ఆఫ్ 3లో 2 చెప్తావా 1 చెప్తావా నీ ఇష్టం. అసలు అలాంటి ఏం లేవండి నాకు. ఈ ఎపిసోడ్ అయిపోయిన అందరం పంపిస్తుంది తప్ప నేను పంపించు, నువ్వు చెప్తే గానీ పంపించు. ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా, ఏ అమ్మాయిలు? నాకు ప్రపోజ్ చేశారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ ఎలాగో మా ఇంట్లో మా ఫ్యామిలీ ఒప్పుకోరండి. సో ఇప్పుడు అలా కొన్ని రోజులు టైం పాస్ చేయొచ్చు కదా, బ్రేకప్ అలాగే ఏమైనా. అందరు నీలో ఉండరు. ఎందుకుంటారు, నువ్వు లేవేంటి? అలా అవన్నీ ఎందుకండి, అంత ఇంట్రెస్ట్ లేదు. ఎంత మంచోడు గల పుట్టే బాబు. ఏంటి ఫ్రూట్స్ పట్టుకొచ్చావు, ఏదో ఫస్ట్ నైట్ రోజు పట్టుకొచ్చినట్లు. అంటే మనం ఇప్పుడు చూడు ఏదో కామెడీ, అక్కడ 3 బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో కూడా చూడాలి కదా. అసలు వాళ్ళ కెమిస్ట్రీ కదా, మన కెమిస్ట్రీ చూపిద్దాం వాళ్ళకి. ఇప్పుడు చేయమంటావు ఏంటి? వద్దులే, వద్దు, ఫస్ట్ వాళ్ళతో మొదలెడతాం. ఓకే. ఇది గేమ్ ఏంటో నీకు తెలుసా? నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చూడు. వైఫ్ ట్రేతో ఇలా ఫ్రూట్స్ పట్టుకుంటాడు, ఓకే. హస్బెండ్ వైఫ్ ని ఇలా ఎత్తుకుంటాడు. అప్పుడు వైఫ్ ఆ ఫ్రూట్ ఇలా తీసి హస్బెండ్ నోట్లో పెడితే ఇద్దరు ఒకే ఫ్రూట్ ని తన నోట్లోంచి తన నోటికి పడిపోకుండా మొత్తం ఫ్రూట్ కంప్లీట్ చేసి ఆ సీడ్ ని ఇందులో పడేయాలి. సో 1 minute లో వీళ్ళు ఈ 7 ఫ్రూట్స్ తింటే వాళ్ళే ఈ గ్రౌండ్ విన్నర్. బాగా చెప్పావు, నేను ఎలా చెప్పమానా అలాగే చెప్పావు. అవునా? సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ముగ్గురులో ఎవరితో వెళ్దాం? నాకు వీళ్ళు బాగా ఇష్టం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి రానా, ఎప్పుడు ఇట్నే నానా. ఇప్పుడు గేమ్ అంటే వెళ్ళిపోవచ్చు, మీరు కింద కారు కూడా ఉంది. అది అవదమ్మా. పర్లేదన్నా, అటు సైడ్ నుంచి రానా. ఆక్ పాక్ కరేపాక్ చేద్దామా? ఓకే. ఆక్ పాక్ కరేపాక్ డామ్ టీమ్ డిష్ డిష్ కులకట్కో ఒక్కలకట్ట మా డిష్. వీళ్ళు వచ్చారా? వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఆయన మీరేనండి. ఈ ట్రేతో ఫ్రూట్స్ జాగ్రత్తగా పట్టుకోండి. మీ డ్రామా ఒకసారి బ్రో, నువ్వు ఇట్రా కెమెరా ఎదురు. నువ్వు మాట్లాడితే కెమెరా భయపడుతున్నావు, మీ ఇంట్లో సీసీ కెమెరా లేవా? ఇప్పుడు మీ ఆవిడ ఎత్తుకుంటే మీరు ట్రే పట్టుకోండి, ఫ్రూట్స్ పడిపోకుండా. ఒక ఫ్రూట్ తీసి అతను నోట్లో పెట్టండి, అతను మీ దగ్గరికి వస్తారు, ఎదురు కలిపి ఫ్రూట్ తినేసి సీడ్ ఇందులో పడేయండి. చెయ్యి యూజ్ చేయకుండా ఫ్రూట్ తినాలి. 1 minute లో 7 ఫ్రూట్స్ తినేసేయాలి. 1 minute లో ఎన్ని అయితే 7 తినాలని చెప్పేసి మళ్ళీ గొంతులు ఉండిపోయింది అనుకోండి. మ్యూజిక్. ఏంటి సార్ మధ్యాహ్నం భోజనం చేయలేదా?
కమాన్, మిమ్మల్ని ఎత్తుకోమంటారా అన్న? నాకేం కనిపించట్లేదే. నువ్వు గమ్ము ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్. నాకు మిమ్మల్ని చూసినందుకు ఆనందం కాదు, శరీరం ఎత్తుకుంటారా. మొత్తానికి 1 1 2 3 సూపర్ అండి, సూపర్ సూపర్. వాళ్ళు 3 ఫ్రూట్స్ తినేశారు. చూద్దాం మీరు ఎన్ని తింటారు. కమాన్ వచ్చేసేయండి. అమ్మా ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. ఒక 2 ఫ్రూట్స్ తినండి, ఎక్కువ వద్దు. పడు 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 పడుకో. తినండి. లిప్స్టిక్ కూడా అదే కలర్, లిప్స్టిక్ కూడా అదే కలర్. ఏంటి సెప్టిక్ ఎప్పుడు కొరిగేసావా? ఫ్రూట్స్ కదా మనం కొరకమన్నాం. అంటే ఆ ఫ్రూట్ ఆ లిప్స్టిక్ ఒకటే కలర్ లో ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు హ్యాపీగా పెదాలు కొరకడం ఫస్ట్ టైమా అంతకు ముందు? అంటే ఈమెతో ఎలా ఉంది గేమ్? నచ్చిందా మీకు? నచ్చిందంట. ఎన్ని తిన్నారు మీరు? మన యాక్చువల్ 3 అనుకున్నాడు. 3 ఆవిడ పెదం కరుగేశాడు, అది కూడా ఫ్రూట్ అనేసుకున్నాడు మనడు. ఓకే షరీఫ్, సూపర్ గా ఆడావు, మాకు మంచి రేటింగ్ ఇచ్చేలా చేసావు. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నారు ఆదిరెడ్డి గారు అండ్ వెన్నెల గారు. వాళ్ళకి ఎక్కువ టాస్క్ ఇవ్వడం, జస్ట్ ఒకటే ఒక ఫ్రూట్ ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ బాధ నాకు అర్థమైంది కాబట్టి. సో మీకోసం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, మీరు జస్ట్ ఒక్క ఫ్రూట్. ఓకే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పాపం అని కూడా అంటున్నారు. ఒకవేళ ఇబ్బంది అనిపించింది అనుకోండి, వెంటనే కింద వదిలేసే. కింద వదిలేస్తే మళ్ళీ అన్నారు. వదలడా? ఎంతవరకు అయితే ట్రై చేయపోనే. మ్యూజిక్ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. కళ్ళు బయటికి వస్తారాయనా నాకు. ఓ పంచి ఇప్పుడు ఇందాక ఎలా ఎత్తా కదా, అంతరు కూడా అక్కడే చేద్దానండి. ఒక నిమిషం. మనోడు అన్నా కష్టం చెప్పి 4 ఫ్రూట్స్ తిన్నాడయ్యా. ఆ నడుము పట్టేసింది కంగాలే, నొప్పికి తినేస్తున్నాడు. ఈ విజయంలో నాది చాలా సపోర్ట్ ఉందయ్యా. నోట్లో సూపర్ ఆదిరెడ్డి, సూపర్ చాలా బాగా ఆడారు. మన షో ఫైనల్ ఘట్టంకి వచ్చేసాం. విన్నర్ ఆల్రెడీ నేను డిసైడ్ చేసేసాను. చెప్పైతే ఆదిరెడ్డి అండ్ వెన్నెల గారు. సో వీళ్ళకి ఎందుకు తెలుసా విన్నింగ్ ఇచ్చాను నేను? దేనికి విన్నింగ్ ఇచ్చారు మీరు? బేసిక్ గా మన టీవీ ఫేస్ చేయడం ఫస్ట్ టైం వీళ్ళకి. అవును, ఓకేనా? రాగానే యాక్టివ్ గా తనకు వచ్చినా రాకపోయినా సరే బాగా మాట్లాడాడు, ఇచ్చిన టాస్క్ డైలాగ్ బాగా చెప్పాడు. వాళ్ళు కూడా నాకు మంచి జెన్యూటీ అనిపించింది. అంటే అలాగని చెప్పి వీళ్ళ దాంట్లో నాకు ఏం అనిపించలేదు కదా, వాళ్ళది స్టోరీ చాలా రియల్ గా ఉంది, జెన్యూన్ గా ఉంది. సో కొంచెం బెటర్ మనోడు అనిపించింది. అన్నిటికన్నా లాస్ట్ రౌండ్ అయితే ఇరగ్గొట్టేశారు. అసలు ఆడలేను అన్నాడు కూడా కష్టపడి బరువు బాధ్యతలు మోసి ఫ్రూట్స్ 4 తిన్నాడు. అందరికన్నా హై స్కోర్. ఎస్, సో అందుకనే ఆదిరెడ్డి గారు మీకు డిసైడ్ చేసాం. మీకు కూడా మీ లైఫ్ లో ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటే కపుల్స్ చూస్తారే వెంటనే వచ్చేయండి మా షోకి, మంచిగా మాట్లాడుకుందాం, ఎంటర్టైన్మెంట్ అవుదాం. ఓకేనా? మీ లైఫ్ లో ఎలాంటి సీక్రెట్స్ అయినా చెప్పుకోవాలనుకుంటే, మీ ఆయన సారీ చెప్పుకోవాలనుకున్నా సరే ఎడుకొచ్చేయండి. ఆడియన్స్ ఇంకెందుకు ఆలస్యం, మా షో పేరు తెలుసు కదా.
అదృశ్యం వేసుకో. ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ వాచ్ బిగ్ టీవీ ప్లస్. కామెడీ మీరు బాగా చేస్తారని మేము విన్నాం, మా కోసం ఏదైనా ఏంటి కామెడీ కానీ చెమటలు పడుతుంది మీకు రాదు అలాగా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా ఉంటే నేను చేస్తాను. ఇది బిగ్ టీవీ అండి, దీంట్లో కిరాక్ కపుల్స్ అని 2 కపుల్స్ నేను నుంచి అదే చెప్తున్నారు కదా, మిగతా మ్యాటర్ చెప్పడం లేదు మీరు. హస్బెండ్ వైఫ్ వస్తారు, వచ్చి మంచిగా ప్రేమగా నించుంటారు, వాళ్ళు మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. మీరేం టీచర్ అయిందా? ఇప్పుడు వచ్చే కపుల్స్ లో వాళ్ళ టాలెంట్ ఏముందో బయట తీస్తాం. ఏం చేస్తావు? టాలెంట్ అంటే అంటే ఇప్పుడు నీకు హెయిర్ లేదు కదా, అదో ఏం టాలెంట్. లేకపోతే ఏనా ఇంత పవర్ ఉంది, ఇంత పవర్ ఉంది. ఏం లేదు డొల్లా. ఓ పని చేద్దాం, మీరు కాము కూర్చోండి. కాము కూర్చోడానికి మేము ఇక్కడికి వచ్చిందా? ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. యాస్ట్రే దొరకలేదని చెప్పేసి సిగరెట్ ఆవిడ మీద అరుపుతున్నాడు, అది తప్ప? అక్కడెక్కడ ఆపుతాంలని అట్లా కడితే ఆపేస్తున్నాం మేము కూడా. ఎన్ని పోతా ప్యాంట్ తీయండి సార్, ప్యాంట్ తీయండి సార్. రెండో పెళ్లి చేస్తాం మా వాడికి, ఏం సార్? అది దమ్ముంటే మీరు రెండో పెళ్లి చేసుకోండి, ఏం సార్? చేసుకోండి దమ్ముంటే, చేసుకోండి దమ్ముంటే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హే వైష్ణవి, నీ పేరేంటి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్, నీ మమ్మీ చేతికి నీ చేతికి పెడతాం. మమ్మీ వద్దంట సార్, మామయ్యదే కావాలంట. నాకు మీ స్మైల్, మీ ఫేస్ కట్ చూస్తుంటే మన సీనియర్ నటు నాగభూషణ్ గారు గుర్తొస్తున్నారు సార్. ఆశీర్వాదం తీసుకోండి సార్, ఆశీర్వాదం తీసుకోండి సార్. నన్ను కాకుండా మొత్తం తనకే క్లోజులు పెడుతున్నాడు. బాగున్నాను అందుకనే తీస్తున్నారు. సరదాగా చెల్లి అని పిలువ సారి. నేను నీకేం అపకారం చేశాను రా? నాకెందుకు పెట్టట్లు క్లోజ్ నువ్వు? యాంకరింగ్ బాగా చేస్తాను. కెమెరామెన్ తీసేసేసి ప్రొడక్షన్ లో పడి రేపు నుంచి టీలు కాఫీలు పట్టుకొస్తాడు. సార్ 2 ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఏంటి ఈ హెయిర్ స్టైల్ తో, ఈ పెట్ట పర్సనాలతో 2 ఫ్యామిలీసా? సంసారం చేయడానికి ఉండాల్సింది హెయిర్ కాదు సార్, ఉంటో పవర్. నీలో అంత వేడుందా? అండి ఆ సెకండ్ ఫ్యామిలీ ఇదే కమ్ చేసేది. అసలు నేను మిమ్మల్ని చేసుకుంటూ పోయేది మేడం, వద్దొద్దు